ఇర్రేడియేషన్ అన్నమాట. దాన్ని అక్కడ తెలుగులో ఏమన్నారంటే ఉద్యోదితము అని అన్నారు. ఇర్రేడియేషన్ దాన్ని ఏమన్నారు? తెలుగులో అయితే ఉద్యోదితము అని అన్నారు. ఉద్యోదితము. సో మనకి సింపుల్గా ఉండాలంటే రేడియేషనే బెస్ట్. రెండు రకాలైనటువంటి రేడియేషన్స్ ఉంటాయి. అయనైజింగ్ రేడియేషన్స్, అవి గామా కిరణాలు మరియు ఎలక్ట్రానిక్ బీమ్ ఇర్రేడియేషన్. సో రెండు రకాలైనటువంటి రేడియేషన్స్ అన్నమాట. అయనైజింగ్ రేడియేషన్, నాన్ అయనైజింగ్ రేడియేషన్, రెండు రకాలైనటువంటి రేడియేషన్స్ అన్నమాట. రేడియేషన్ అని ఉంటాయి మనకి, రేడియో ధార్మిక పదార్థాల గురించి చెప్తారనమాట. దాంట్లో రేడియేషన్ అని అంటాం. రేడియో ధార్మిక శక్తి అనేది అనమాట. కొంత శక్తిని బయటికి అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ పర్టికులర్ మూలకాలు ఏవైతే ఉంటాయో అవి కొంత శక్తిని బయటికి విడుదల చేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు అణుబాంబులు ఇలాంటివన్నీ చేసినప్పుడు ప్రమాదకరం అని ఎందుకు చెప్తుంటారంటే అవి కొంత అణుధార్మిక శక్తిని విడుదల చేస్తుంటాయి అన్నమాట. ఈ శక్తి వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తుంటాయి. మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు పనిచేయకుండా అయిపోవడం, అనేక రకాలైన మార్పులు రావడం, మనుషులు వెంటనే చనిపోవడం, వాళ్ళ ఒకవేళ ఎవరైనా బ్రతికున్నారంటే వాళ్ళ తాలూకు జన్యు చిత్రంలో, జన్యు పటంలో మార్పులు రావడం, అనేక రకాల రూపాల్లో మారిపోవడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. మ్యాక్సిమం దాని ఎఫెక్ట్కి గురైన వాళ్ళు ఎవరు కూడా బ్రతకరు. మ్యాక్సిమం ఏదో ఒక కారణంతో అలా కొంతకాలం కాదు కొంతకాలానికైనా తొందరగా చనిపోతూ ఉంటారు అన్నమాట. సో రేడియేషన్ అంటారు దాన్ని. సో అప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే అది రేడియేషన్ అనమాట. ఈ రేడియేషన్ మీద పరిశోధనలు చేసిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. రేడియేషన్ ఉంటుంది, దీన్ని రేడియేషన్ అంటాము, కాబట్టి ఇది ఇలా, దీని లక్షణాలు ఇలా ఉంటాయి, ఇలాగ ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తలు కూడా చాలామంది చనిపోయారు అనమాట. ఇప్పుడు ఎక్స్రే తీస్తున్నారు మనకి, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? ఎక్స్రేలు తెలుసు కదా, ఎక్స్రే తీస్తారు, నుంచోబెడతారు, ఇలా ఏదో వైపు నుంచోబెట్టి వెనక నేను తీస్తారు. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఏంటో మనకేం తెలియదు అనమాట. నుంచోమంటాడు, అయిపోయింది అంటాడు. లేకపోతే ఏదో ఎక్కడ పెట్టినా సరే ఆన్ చేస్తారు, అంతా అయిపోద్ది. ఏంటి అక్కడ ఏం జరుగుద్ది? కొన్ని రకాలైనటువంటి కిరణాలు లోపలికి ప్రసారం అవుతుంటాయి అన్నమాట. మనకి తెలియకుండానే అలా ప్రసారం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఒక క్షణం అలా రిలీజ్ చేస్తారు. ఆ ఎక్స్రేస్ అనేది మన శరీరం గుండా ప్రయాణించాయి, మనకే తెలియదు. ఏంటి ఆ కిరణాలు అలా ప్రసారం చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఇలాగే ఈ రేడియేషన్ కూడా అలాంటిది. ఈ రేడియేషన్లో రెండు రకాలనేవి ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్ అని ఒకటి, రెండోది ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఇంకో రకం. అయనైజింగ్ ఒకటి, నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఒకటి. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమైందన్నమాట. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అన్నారు. అయాన్స్. అయనైజింగ్ అంటే ఏంటన్నమాట? అయాన్లు. ఈ పదార్థాలు ఏవైనా మన ఏ పదార్థమైనా తీసుకున్నా సరే అవి కొన్ని అయాన్ల రూపంలో మారిపోతాయని మనకు తెలుసు. మనం యూరియా వేస్తాము, యూరియా వేస్తే అది ఎలా మారిపోతుంది? నేలలో వేసినప్పుడు, నీటిలో, అదే మనం మొక్క దగ్గర వేసాం, మొక్క దగ్గర ఉన్న తర్వాత భూమిలో ఉండేటువంటి నీటిని ఉపయోగించుకుని అది ఎలా మారిపోద్ది అంటే కొన్ని అయాన్ల రూపంలో మారుతుంది. ఆ అయాన్లే మొక్కలోకి ప్రవేశం చేస్తాయి. మొక్క లోపలికి వెళ్ళేవేంటి? అయాన్లే. అంతే తప్ప యూరియా వేసాం కాబట్టి అలాగే ఇప్పుడు యూరియా ఉందా, గుళికలు ఎలాగా వేరులో నుంచి ఎలా పై వరకు ప్రయాణం చేస్తాయి ఏంటి? ఆకుల్లో గుళికలు కూడా వెళ్తుంటే ఏంటి? మరి వెళ్ళవు. ఏం వెళ్తాయి అన్నమాట? అయాన్స్. యూరియాకి సంబంధించినటువంటి అయాన్స్ అన్నమాట. ప్లస్ మైనస్ మనం వేస్తుంటాం కదా, ప్లస్ ఉంటే దానికి ధనాయాన్లు అంటాం, మైనస్ ఉంటే ధనాయాన్, అలా మారిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే వాటర్ అక్కడ ఉందో, అందుకే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఎరువులు వేసినప్పుడు ఏం చేయమంటారు అనమాట? నీళ్ళు ఉండాలి, నీళ్ళు పెట్టమని అందుకే అంటాం అనమాట. నీరు లేదనుకోండి, నీరు పెట్టలేదనుకోండి ఏం జరుగుద్ది? వేసిన ఎరువు వేసినట్టే ఉంటుంది అక్కడ. వేసిన ఎలాగైతే వేసామో అదే రూపంలో అది అక్కడ ఉండిపోద్ది అనమాట. ఎప్పుడైతే నీరు అక్కడ మొక్క వేర్ల దగ్గర అందుబాటులో ఉందో ఏమవుతుందంటే మనం వేసినటువంటి ఎరువు ఏదైనా సరే, అది యూరియా కావచ్చు, పొటాష్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎరువు కావచ్చు, అవి ఏంటంటే వెంటనే అయాన్లుగా విడిపోతాయి అన్నమాట. నీరు సమక్షంలో ఎలా విడిపోతాయి? సో అయాన్లుగా విడిపోతాయి అన్నమాట. సో ఈ అయాన్లు ఏమో మెల్లిగా వేరు లోపలికి ప్రవేశిస్తుంటాయి. అప్పుడు కూడా నీరే కావాలి, నీరుంటేనే ఇదంతా జరుగుద్ది అనమాట. అందుకే మొక్కలకి నీటికి ఉండేటువంటి సంబంధం అలాంటిది. ఈ అయాన్లు మొక్క లోపలికి ప్రవేశించాలంటే మళ్ళీ నీరే ఉండాలి. అదొక యానకం లాంటిది అనమాట. అర్థమవుతుందా? అలా యానకము అంటారు. నీటిని ఏమంటారంటే యానకము అని అంటారు అనమాట. అది కూడా ఒక బిట్టే. నీటిని అంటే సాయిల్స్లో చెప్తారనమాట. నీటిని ఏమంటామంటే ఒక యానకం అంటాం. అది ఎప్పుడు అది అలా మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. ఎలాగా?
భూమిలో మనం వేసినటువంటి నీరు అలా మొక్క వేర్ల ద్వారా లోపలికి ప్రవేశించి అలా కాండం నుంచి అలా కొమ్మలోకి ప్రవేశించి తర్వాత ఆకుల్లోకి ప్రవేశించి ఆకుల్లో ఉండే పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పత్ర రంధ్రాల ద్వారా ఎక్కడికి వెళ్ళిపోద్ది? బయటికి వెళ్ళిపోతుంది. ఇది కంటిన్యూగా జరుగుతుంటుంది అనమాట. భూమిలో నీరు అలాగా పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోవడం ఇది కంటిన్యూగా అలాగా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఈ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం వేసినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయాన్లుగా విడిపోతాయి కదా. ఈ అయాన్లన్నీ కూడా ఈ నీటి ద్వారా మొక్క లోపలికి ప్రవేశం చేస్తాయి. నీరు లేకపోతే ఏది జరగదు. అందుకే నీటికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. నీరు లేదనుకోండి మీరు వేసిన ఎరువు వేసినట్టుగానే అలా ఉంటుంది అనమాట. అది ఏమాత్రం కూడా విడిపోకుండా అలాగ ఉంటుంది. ఒకవేళ విడిపోయినా సరే అది మొక్క లోపలికి ప్రవేశించాలంటే మళ్ళీ నీరు ఉండాలి. అక్కడ నీరు అనేది ఉండాలన్నమాట. అదొక యానకం. దానికి ఈ మధ్య ఒక వాటర్ బస్ అని పేరు పెట్టాం. హార్టికల్చర్ వాళ్ళు అందరూ కలిసి ఏం చేసామంటే దానికి ఒక వాటర్ బస్ అని పెట్టామన్నమాట. ఊరికే మనం గుర్తుంచుకోవడం కోసం అలాగ ఒక ఇది పెట్టాం. ఈ వాటర్ బస్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది కింద నుంచి పై వరకు. వాటర్ బస్ అనేది ఏం చేస్తుంటుంది అనమాట, భూమిలో ఉండే నీటి దగ్గర నుంచి వేర్ల ద్వారా అలాగ మొక్క తాలూకు కాండం మీద నుంచి కొమ్మల మీద నుంచి ఆకుల్లోకి ప్రయాణం చేస్తుంటుంది అనమాట. వెంటనే షటిల్ సర్వీసులు లాగా వెంటనే ఉంటుంటాయి అనమాట. అరగంటకి కాకుండా ప్రతి సెకండ్కి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంటుంది అనమాట. అర్థమైందా? ఈ వాటర్ బస్ అనేది ఎలా ఉంటుందంటే అనుకోకుండా అలా క్రియేట్ చేస్తుంది. దాని మీద ఒక అసైన్మెంట్ కూడా రాయించాను నేను. ఈ వాటర్ బస్ మీద ఒక అసైన్మెంట్ కూడా రాయించాను. హార్టికల్చర్ వాళ్ళకి అడిగితే చెప్తారు అది. సో ఈ వాటర్ బస్ అనేది ఎలా ఉంటుందంటే భూమిలో ఉంటుంది అనమాట. అదంతా నీరే ఉంటుంది. బస్సు నిండా ఏముంటుంది, అందుకే దాన్ని వాటర్ బస్ అని అన్నారు అనమాట. దాన్ని ఒక మాలిక్యూల్లా ఊహించుకోవాలి మీరు. అది ఎప్పుడు భూమిలో ప్రతిసారి అలా బయలుదేరుతుంటాయి అన్నమాట. మనం ఏవైతే ఎరువులన్నీ కూడా మొక్కలకి అందిస్తుంటామో, సపోజ్ ఫీల్డ్కి పక్కన చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఎరువులు వేసేయండి అని చెప్తాను కదా, మీరు ఇది ఇలా జరుగుతుంది. ఈ బస్సు అనేది ఎప్పటికప్పుడు అలా పైకి కిందకి అలా తిరుగుతూ ఉంటుంది. పైకి వెళ్ళిపోతుంటుంది అంతే, వన్ సైడే. దానికి మళ్ళీ టూ సైడ్స్ లేవు, ఒకటే వన్ వే అనమాట. వెళ్ళిపోవడం అయిపోవడం అక్కడితోటి. ఎప్పుడైతే మనం ఎరువులు వేస్తామో ఎరువులు వేసిన వెంటనే ఏమి ఏర్పడతాయి, అయాన్లుగా మారిపోతాయి. ఈ అయాన్లన్నీ కూడా ఏంటంటే ప్రయాణికులు అనమాట. అర్థమవుతుంటే బస్సులో ఎక్కేటువంటి ప్రయాణికులు ఏంటనమాట అయాన్. సో ఎప్పుడైతే ఈ బస్సు వచ్చిందో వెంటనే ఏమవుతుంటాయి అనమాట, మనం వెంటనే నీళ్లు అన్ని గట్ట ఇమీడియట్గా మనకు ఉండేటట్టయితే ఇమీడియట్గా అయాన్లన్నీ వచ్చే బస్సు ఎక్కేస్తుంటాయి. ఏ బస్సు అందుబాటులో ఉంటే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతుంటాయి, కొన్ని అయాన్లు ఏమో కాండంలో ఆగిపోతాయి, కొన్ని అయాన్లు ఏమో కొమ్మల్లో దిగిపోతాయి, మరికొన్ని అయాన్లు ఏమో ఆకుల్లో దిగిపోతాయి. ఒక్కోదానికి ఒక్కో స్టేజ్. ఎక్కడ దిగిపోవాలనుకుంటే అక్కడ అవసరం ఉంటే అక్కడ దిగిపోతుంటాయి అన్నమాట. బస్సు మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఒక బస్సు బయలుదేరుతుంది, మళ్ళీ అయాన్లు తీసుకుంటుంది, ఎక్కుతుంటుంది. సో ఇక్కడ ఏంటనమాట బస్సు అనేది అంటే ఊహించుకోవడానికి. సో ఈ వాటర్ బస్సు అనేది ఏంటంటే ఒక ఊహించుకోండి అంతే, యానకం లాంటిదని చెప్పడం కోసం అలా చెప్పామన్నమాట. ఒక యానకం లాంటిది. సో నీరు ఎప్పుడు కూడా అలా ప్రవహిస్తూనే ఉంటుంది మొక్క లోపలికి. బాష్పోత్సేకం ద్వారా నీరు ఎప్పుడు బయటికి పోతుందని తెలుసు కదా. బాష్పోత్సేకం తెలుసా? మరి ఇంక 24 గంటలు అదే పని అనమాట. అది అవ్వకుండా పత్రరంధ్రాలు కాపాడుతుంటాయి. ఇలాంటి ఎండ బాగా ఉండేటువంటి సమయాల్లో మొక్కలు వాడిపోతున్నాయంటే అర్థం ఏంటంటే నీరు దానికి సరైనటువంటి నీరు అందుబాటులో లేనప్పుడు మొక్కలు వాడిపోతుంటాయి అన్నమాట. వీలైనంత వరకు పత్ర రంధ్రాలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయంటే నీటిని బయటికి పోకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి అన్నమాట. ఆ బస్సు ఇంక వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు, గేట్లు వేసినట్టు అయిపోద్ది అనమాట. అలాగే నీరు అలా నిలబడుతూ ఉంటుంది. అలా కాకుండా నీరు బాగా సప్లై బాగా ఉందంటే బస్సు వెళ్తూ ఉంటుంది. ఈ అయాన్లన్నీ ప్రయాణికులు ఇవన్నీ ఎక్కేస్తుంటాయి, వచ్చిన బస్సుల్లో ఎక్కేస్తుంటాయి అనమాట. అలాగే మనం వేసినటువంటి ఎరువు అంతా కూడా మొక్క తాలూకు శరీరంలోకి కంప్లీట్గా అన్ని ప్రదేశాల్లోకి అది వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? మొక్క తాలూకు బాడీ అంతట్లోకి కూడా కంప్లీట్గా అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా అయాన్లన్నీ భూమి లోపల ఉండేటువంటి అయాన్లన్నీ కూడా మొక్కలోకి ప్రవేశం చేస్తాయి. ఈ వెళ్ళినటువంటి అయాన్లు ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి నీరు ఇవన్నీ ఎలా ఉంటాయి కదా, నీరు ఇంకా వాటికి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఆకుల్లోకి చేరుతాయి. ఫైనల్గా ఆకుల్లోకి చేరుతాయి. అవన్నీ కూడా ఒక దగ్గరికి ఇప్పుడు మనం చెప్పాను, ఇది అంతకు ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను. మనం వంటగదిలో ఎలాగైతే వంట చేసుకుంటామో అలాగే మొక్క తాలూకు వంటగది ఏంటంటే ఆకులు అన్నమాట. మొక్కల తాలూకు వంటగదులు ఏంటి, ఆకులు. అలాగే భూమి నుంచి వచ్చినటువంటి అయాన్లు, అలాగే మనకు తీసుకున్నటువంటి నీరు, ఇంకా వాతావరణం నుంచి తీసుకునేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయి. మరి అన్ని పదార్థాలు ఉన్న తర్వాత వండాలి కదా. వండాలంటే మనం వండడానికి ఏం వాడతాము, గ్యాస్ వాడతాం.
అంతే కదా. మనం వంట చేయాలంటే ఏం వాడతాం అనమాట? గ్యాస్ వాడతాం. మరి మొక్కలు వంట చేసుకోవాలంటే ఏం వాడతాయి? సూర్యరశ్మి. అందుకే లైటింగ్ ఉండాలన్నమాట. లైట్ ఉంటేనే వంట జరుగుద్ది. మనం వంటగదులు ఎలాగైతే అన్నీ తెచ్చి పెట్టుకుని కూర్చుంటే వంట అయిపోద్దండి. భూమిలో నుంచి అయాన్లు ఇచ్చారు, ఇంకా అన్నీ ఇచ్చారు, మొత్తం పోషకాలు అన్నీ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇంక ఇవన్నీ ఉన్నాయి. కానీ సన్లైట్ కానీ లేకపోతే ఏ వంట జరగదు అనమాట. మనకి గ్యాస్ ఎలాగో మొక్కలకి సన్లైట్ అలాగా, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కనీసం కొంత థియరీ మనకి ఐడియా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వాతావరణంలో ఉండేటువంటి సూర్యరశ్మిని గ్రహించి అక్కడ ఉండేటువంటి అన్నిటితోనూ ఆహారం తయారు చేస్తాయి. ఏంటి? ఆకులు ఆహారం తయారు చేసిన తర్వాత ఆ పిండి పదార్థాలు అన్నింటినీ మళ్ళీ అన్ని భాగాలకి కూడా సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సప్లై చేయడానికి మళ్ళీ బస్సులు ఎక్కుతుంటాయి. అర్థమవుతుందా? మళ్ళీ బస్సులు అన్ని షటిల్స్ అన్నీ ఎక్కుతుంటే మళ్ళీ దిగుతుంటే అలాగే సప్లై కూడా అలాగే జరుగుతుంటుంది అన్నమాట. అర్థమైంది? సో ఇది ఒక చైన్ లాంటిది అనమాట. ఇవన్నీ కూడా అయాన్స్ గురించి చెప్పడం కోసం మీకు నేను ఇవన్నీ చెప్పాను. అయాన్లుగా మారిపోతాయి. ధనావేశం కలిగినవి కొన్ని ఉంటాయి, రుణావేశం కలిగినటువంటి అయాన్లు కొన్ని ఉంటుంటాయి అన్నమాట. సో ఇవన్నీ వెళ్ళిపోయి ఆకుల్లో ఇవంతా వంట జరుగుద్ది. మొక్కలకు సంబంధించినటువంటి ఆకుల్లో ఏం జరుగుద్ది అనమాట? వంట జరుగుతుంది. ఈ వంట జరిగిన తర్వాత అప్పుడు ఆహారం తయారైన తర్వాత మనకులాగా డైనింగ్ టేబుల్ ఇక్కడ అందరూ వరుసగా కూర్చోవడం ఇలాంటివన్నీ ఉండవు. కాబట్టి ఏం చేస్తాయి అవి? మళ్ళీ ఆ తయారైనటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకుని మళ్ళీ బస్సు ఎక్కడమే. మళ్ళీ బస్సు ఎక్కడం, బస్సులో మొత్తం అన్ని ప్రదేశాలకి తిరగడం, ఇదే పని అనమాట. అర్థమైందా? సో ఇది వాటర్ బస్ థియరీ అంటారు దీన్ని. ఎగ్జామ్స్లో అయితే రాదు, మరి రాస్తారు కదా ఎగ్జామ్స్లో కూడా. అంటే ఇది అర్థం కావడం కోసం అలా చెప్పాను. జనరల్గా ఇలా జరుగుతుంది అనమాట. మొక్కలో ఇలా జరుగుతుంది. మనం ఎరువులు వేస్తాం, బేసిక్స్ అనమాట అవి. మనం ఎరువులు వేస్తాం, ఏమవుతాయి? సింపుల్గా చిన్న ప్రశ్న అనమాట. అది ఏమవుతుంది అనేది ఆలోచన చేయాలి. మనకి తెలియాలి. అగ్రికల్చర్ చదువుతున్నాం కాబట్టి మనకి సింపుల్గా తెలియాలన్నమాట. ఎరువులు వేస్తాం, అది ఏమవుద్ది? ఇమీడియట్గా అది అయాన్ల రూపంలోకి మారుతుంది. అది అయాన్ల రూపంలోకి మారాలి అంటే మనకి ఏం కావాలి? నీరు ఉండాలి. నీరు పెడుతుంటాం కదా, నీరు అందుకే పెడతాం అనమాట. ఎరువు వేసినంత మాత్రాన్ని అది ఏమి కూడా మారిపోదు. ఎప్పుడైతే నీరు అందుబాటులోకి వచ్చిందో అవన్నీ కూడా అయాన్స్ రూపంలోకి మారిపోతాయి. అయాన్ రూపంలో మారిపోయి మొక్క వేర్ల దగ్గరికి వెళ్తుంటాయి అన్నమాట. ఓకే. సో ఆ వేర్ల దగ్గర నుంచి మెల్లిగా ఈ వాటర్ బస్ ఏదో పట్టుకొని మెల్లిగా కొమ్మల్లో నుంచి అలా చిన్నగా ఆకుల్లోకి ఇవన్నీ కూడా ప్రవేశం చేస్తాయి. అన్నీ కూడా ఒక దగ్గర ఉన్న తర్వాత రసాయనిక చర్య జరుగుతుంది. దాన్నే మనం ఏమన్నామంటే కిరణజన్య సంయోగ క్రియ అని అన్నాం అనమాట. ఆ చర్యని ఏమంటారు? వంట చేసే పద్ధతిని ఏమంటారంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఆకుల్లో మనకు జరుగుతుంది. పత్రహరితం కూడా ఉండాలి. పత్రహరితం ఆకుపచ్చని భాగాల్లో ఇదంతా జరుగుతుంది. కొన్ని మొక్కలు మనం చూస్తే ఏంటంటే ఆకుపచ్చగా ఉండవు. వాటిల్లో మనకి పరాన్నజీవులు ఉంటాయి కదా, వాటిల్లో ఏంటంటే అది ఉండదు అనమాట, ఆకుపచ్చగా ఉండవు. అదే ఆహారం తయారు చేసుకోలేవు. అలా అనమాట. ఆకుపచ్చగా ఉన్న పత్రహరితం ఉండడం ఇవన్నిటి వల్ల ఏంటంటే మన ఆహారం తయారు చేసుకుంటే తయారైన ఆహారం మళ్ళీ అన్ని భాగాలకి కూడా పంచిపెడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఎప్పుడూ జరుగుతుంటుంది అన్నమాట. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలాగే మనం ఇంకోటి తీసుకుంటే ఖరీఫ్, రబీ 2 సీజన్లు మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ ఆహారం తయారు చేసుకునేటువంటి ప్రక్రియ ఖరీఫ్లో ఎక్కువ జరుగుతుందా, రబీలో ఎక్కువ జరుగుతుందా అనేది ఒక ప్రశ్న అన్నమాట. ఈ ఆహారం తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా ఖరీఫ్లో జనరల్గా ఏం జరుగుతుంటుంది? మనకి ఖరీఫ్ సీజన్లో మనకి ఏం జరుగుతుంటాయి? ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. ఎండ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎండ ఎప్పుడైతే చాలా తక్కువగా ఉందో మనకి ఏం జరుగుతుంది? మనకి ఇక్కడ వంట చేసుకోవడానికి ఏం కావాలి? సన్లైట్ కావాలి. ఇప్పుడు ఆకులు వంట చేసుకోవడానికి ఏం కావాలి? సన్లైట్ కావాలి. అన్ని పదార్థాలు ఉంటాయి కానీ గ్యాస్ ఉండదు. మనకి కూడా అలా జరుగుతుంటుంది మెస్లో అప్పుడప్పుడు. మనకి మెస్లో కూడా అలాగే అన్నీ ఉంటాయి కానీ గ్యాస్ ఉంటుంది అనమాట. పరిగెడుతుంటాం. సో అలాగే జరుగుద్ది. ఖరీఫ్లో ఏం జరుగుద్ది అనమాట? అన్ని పదార్థాలు ఉంటాయి కానీ ఏముండదు? సన్లైట్ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి అనమాట. ఒక 2-3 రోజులు కంప్లీట్గా ముసిరేసేస్తుంది. మరి అలాంటప్పుడు ఏం జరుగుద్ది? సరైనటువంటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. ఎందుకు తయారు చేసుకోలేవు? సన్లైట్ లేదు. మీరు అదే ఖరీఫ్ వదిలేయండి, రబీకి వచ్చారనుకోండి. రబీకి వచ్చేసరికి ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు అనమాట. పడే వర్షాలన్నీ అప్పటికప్పుడు పడిపోతుంటాయి. ఇంకా తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మాసాల్లో అంతగా వర్షాలనే ఉండవు అనమాట. కంప్లీట్గా అంతా సన్లైటే ఉండేదంతా కూడా. ఏంటనమాట? పూర్తిగా సన్లైటే. నువ్వు ఎంత వంట చేస్తే అంత చేయన్నట్టు ఉంటాయి అన్నమాట. ఎంతైనా ఉండమన్నట్టు ఉంటాయి అన్నమాట. ఏముంది? కంప్లీట్ సన్లైటింగ్. అందువల్ల ఏంటంటే మొక్కలు ఎక్కువగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానికి అడ్డం ఉండదు అనమాట. వర్షాలు పడడం, 10 రోజులు ముసిరేయడం, సన్లైట్ సరైన
అది కూడా సరైనటువంటి సన్లైట్ పడాలి మనకు. సన్లైట్ అంటే ఏదో మబ్బు వేసినట్టు లేకపోతే ఏదో నీరెండ్లా కాసినట్టు ఉంటే అది కూడా పెద్దగా తయారవుతుంది ఆహారం. బ్రైట్గా ఉండేటువంటి సన్లైట్ ఎప్పుడు కూడా రబీలో ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎంత దీంట్లో కావాలో అంత ఉష్ణోగ్రత మనకి లభిస్తుంది అనమాట. అందువల్ల ఏం జరుగుతుందంటే మనకి ఖరీఫ్లో పండించేటువంటి పంటల కంటే కూడా రబీలో పండించేటువంటి పంటలకి దిగుబడి ఎక్కువ. ఇదొక ఫ్యాక్టర్. ఖరీఫ్లో పండించే పంటలకి మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూలోనైనా ఎక్కడైనా ఇది అడిగేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఖరీఫ్లో ఎక్కువ దిగుబడి వస్తుందా లేకపోతే రబీలో ఎక్కువ దిగుబడి వస్తుందా? మొక్కజొన్న ఉంది, ఖరీఫ్లో వేస్తారు, ఖరీఫ్లో సరైన దిగుబడి రాదు, మీకు 20 క్వింటాలే పండుతాయి. సో అదే మీరు అదే విత్తనం అదే దీంట్లో మీరు రబీలో వేశారనుకోండి మీకు కనీసం 30 క్వింటాలు వస్తుంది. ఏంటి డిఫరెన్స్ అని అంటే దీనికి తేడా ఇదే. ఏంటనమాట, ఖరీఫ్లో సరైనటువంటి ఆహారం తయారు చేసుకోలేవు అవి. సరైనటువంటి ఆహారం తయారవకపోవడం వల్ల ఏంటంటే దిగుబడి కూడా అలాగే తక్కువగా ఉంటుంది. రబీకి వచ్చేసరికి ఏమవుతుంటుందంటే సన్లైట్ అన్నీ ఉంటాయి, కిందనేమో మనం తడి అందిస్తూ ఉంటాము, అలాగే ఎరువులన్నీ వేస్తుంటాము, అంత అనుకూలమైనటువంటి వాతావరణం అనమాట. కాబట్టి ఏం జరుగుతుందంటే వీలైనంత ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుంటుంటాయి లోపల. సో ఎక్కువ ఆహారం తీసుకుంటేనే పుష్టిగా ఉంటాం. దాన్ని బట్టి ఏంటనమాట మొక్క కూడా ఎక్కువగా ఆహారం తయారు చేసుకోవడం ద్వారా ఏమవుతుందన్నమాట ఎక్కువ దిగుబడిని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా బేసిక్స్. ఇవి అగ్రికల్చర్లో డిప్లొమా చదివిన తర్వాత ఈ విషయాలు కనుక తెలియలేదు అని అంటే బయటకు వెళ్ళాక పరుగు పోద్దు. కాబట్టి ఇవి ఎందుకు రీజనింగ్ కూడా ఉండాలన్నమాట. నేను అందుకే వాటర్ బస్ అని అవేవో క్రియేట్ చేసి అవన్నీ నేను చెప్పాను. అర్థమవుతుందా? ఖరీఫ్లో దిగుబడులు తక్కువ ఎందుకు ఉంటాయి, రబీలో దిగుబడులు ఎక్కువ ఎందుకు ఉంటాయి? దీనికి మెయిన్ ప్రధానంగా కారణాలు ఇవి. ఖరీఫ్లో ఎక్కువగా వర్షాకాలం, వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి సన్లైట్ ఎక్కువగా ఉండదు. అలాగే రబీకి వచ్చేసరికి సన్లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది అనమాట. ఉన్న సన్లైట్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మొక్కలు ఎక్కువగా ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి ఎక్కువ దిగుబడిని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే పంటకి రెండింటికి కూడా చాలా డిఫరెన్స్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఖరీఫ్లోనేమో తక్కువ దిగుబడి వస్తుంది, రబీలోకి వచ్చేసరికి దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి కూడా. సో ఇది కానీ మరి అలాంటప్పుడు ఖరీఫ్ అంతా వదిలేసి రబీలోనే చేసుకోవచ్చు కదా అంటే కుదరదు. మళ్ళీ అప్పుడు కొంచెం తగ్గితే తగ్గుతుంది కానీ మరి తప్పదు, అలాగే చేయాలి. కొన్ని పంటలేమో ఖరీఫ్లోనే పండుతాయి, కొన్ని పంటలేమో రబీలోనే పండుతాయి. 2 సీజన్స్లోనే పండే పంటలు చాలా తక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు వరి పంట ఉంది, వరి పంట మరి నేను ఖరీఫ్లో వేయను రబీలోనే వేస్తానంటే ఎలాగా? ఇండైరెక్ట్గా మనకి నష్టం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నిండు నష్టాన్ని పూడ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు రైతులు. ఇలాగా జరుగుతుంటుంది అన్నమాట. సో అర్థమైందా? ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళాం, అయినా ఏం పర్వాలేదు. ఇది కొంచెం తెలియాల్సినటువంటి విషయం అనమాట. అయాన్ల గురించి చెప్పేటప్పుడు ఇవి కంపల్సరీగా నేను చెప్తా ఉంటాను. అయాన్లు అనేది చెప్పుకునేటప్పుడు అయాన్లుగా విడిపోతాయనే చిన్న కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. మనం వేసినటువంటి ఎరువులన్నీ కూడా అయాన్ల రూపంలోకి వెళ్ళిపోతాయనే చిన్న కాన్సెప్ట్ కూడా మనకు తెలియదు అనమాట. ఏదో సబ్జెక్ట్లో పాటుగా అది మనం వెళ్ళిపోతుంది కదా అని మనం అనుకుంటాం, కానీ ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది అయాన్ల గురించి అన్నమాట. సో అయాన్ల మీద కొంత ఐడియా వచ్చిందా? ఎలాంటి రసాయనిక పదార్థం అయినా సరే నీటిలో ఇదైనప్పుడు ఏమవుతుంటాయన్నమాట అయాన్లుగా మారుతుంటాయి. మన ఎరువులను అలా తయారు చేశారు. మనం మొక్కలకి వేసేటువంటి ఎరువులను ఏం చేశారంటే నీటి సమక్షంలో అవి అయాన్లుగా విడిపోవాలన్నట్టు తయారు చేశారనమాట. సరి జరుగుతుంది. కెమికల్స్ కదా రసాయనాలు అన్నీ కూడా. ఒక్కొక్క సందర్భంలో ఒక 2 రసాయనాలు దగ్గర చేస్తే ఏవో జరుగుతుంటాయి, బ్లాస్ట్ అవుతుంటుంది, పొగలు వచ్చేస్తుంటాయి, మంటలు వచ్చేస్తుంటాయి. సరిపడని కెమికల్స్ ఏమైనా చేసామనుకోండి అలా జరుగుతుంది అనమాట. నీరు కూడా ఒక రసాయనం లాంటిదే, H2O అంటారు. దానికి కూడా కెమికల్ ఫార్ములా ఉంటుంది. సో ఈ H2O సమక్షంలో మనం వేసినటువంటి ఎరువులన్నీ కూడా ఎలా ఉంటాయన్నమాట అయాన్ల రూపంలో విడిపోయేటట్టుగా తయారు చేస్తారు మన ఎరువులన్నీ కూడా. యూరియా కానీ, పొటాష్ కానీ, లేకపోతే SSP కానీ, ఇంకే ఎరువులైనా సరే వాటి సమక్షంలో విడిపోయేటట్టుగా తయారు చేస్తారన్నమాట. సో ఇది అయాన్లకు సంబంధించినటువంటి కథ. మొక్కలు ఎలాగ ఆహారం తయారు చేసుకుంటే చెప్పాను. అలాగే ఈ నీరు అనేది ఒక యానకంలాగా ఎలా ప్రవహిస్తుంటుందో చెప్పాను. ఎప్పటికప్పుడు కంటిన్యూగా ప్రవహించాలి నీరు. నీరు ఎప్పుడైతే ఇలా తీసుకోవడం అనేది ఆగిపోయిందో మొక్క వాడిపోద్ది అనమాట. ఈ వాటర్ బస్సులు అనేవి ఎప్పుడైతే ప్రయాణం చేయట్లేదో ఏమవుతుంది, అప్పుడు ఆ మొక్కలు ఏమవుతాయి అన్నమాట వాడిపోతాయి. సాయంత్రం అయ్యే వరకు వాడిపోయి ఉంటాయి. 3 గంటలు 4 గంటల తర్వాత మళ్ళీ మామూలుగా తయారవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనమాట. ఏ యాక్టివిటీ? నీరు బస్సు ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎప్పుడైతే అది యాక్టివ్గా ఉంటుందో ఆకులు చాలా ఆనందంగా ఉంటాయి. లేదనుకోండి అలా వాడిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట, యాక్టివిటీ లేదు. సో ఇవి అయాన్ల రూపంలో గురించి
అలాగే ఖరీఫ్లో దిగుబడి ఎందుకు ఎక్కువ వస్తుంది, ఎందుకు తక్కువ వస్తుంది, రబీలో ఎందుకు దిగుబడి ఎక్కువ వస్తుంది అనే దానికి కూడా రీజనింగ్ నేను చెప్పాను అనమాట. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎక్కడైనా పనికొస్తాయి, ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా పనికొస్తాయి. ఖరీఫ్లో వేసినప్పుడు దిగుబడి తగ్గుతుంది, ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఈ ఎండ తీక్షణత అనేది ఖరీఫ్లో తక్కువ, మేఘాలు ఉంటాయి ఎక్కువ, అడ్డంగా ఎక్కువ మేఘాలు ఉంటాయి, సరైనటువంటి సన్లైట్ పడదు, దానికి కూడా కొన్ని నానోమీటర్స్ లెక్క ఉంటాయి అన్నమాట. సో కావాల్సినటువంటి తీక్షణత ఉండదు ఖరీఫ్లో, కాబట్టి సరైన ఆహారం తయారు చేసుకోవచ్చు, కాబట్టి దిగుబడి తగ్గుతుంది. అదే రబీలోకి వచ్చేసరికి ఎంత తీక్షణత ఉండాలో అంతా ఉంటాయన్నమాట, అంత ఇంటెన్సిటీ అంటాం దాన్ని, తీవ్రత. ఆ ఇంటెన్సిటీని బట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది జరుగుతూ ఉంటుంది, ఎక్కువ దిగుబడులు వస్తాయన్నమాట. అవన్నీ తెలుసుకుంటారు. సో అయాన్లు అంటే ఇప్పుడు తెలుసా, అంటే ఎప్పుడో తెలుసు కానీ ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు ఎవరైనా ఫాలో అయితే మంచిదే, కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇంకెప్పటికీ తెలుసుకోలేదు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పాను, కొంతవరకైనా ఆలోచించి కొంత ఇలా జరుగుతుందని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదనమాట. ఇప్పుడు కూడా తెలుసుకోలేదనుకోండి, ఇప్పుడు కూడా ఏదో రెగ్యులర్ పాఠాలు విన్నట్టే మనం అలా విన్నాం అనుకోండి, ఎవరు ఏమీ చేయలేరన్నమాట. వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే పక్కన ఉన్న వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోండి. ఈ వాటర్ బస్ ఏంటి, అసలు ఈ ఖరీఫ్ ఏంటి, రబీ ఏంటి, అసలు సూర్యరశ్మి ఏంటి, గ్యాస్ ఏంటి. మన వంటకేమో గ్యాస్ ఉపయోగిస్తాం, మొక్కలేమో ఏమి ఉపయోగిస్తాయి, సన్లైట్ ఉపయోగిస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి, మొక్కలకి గ్యాస్ ఏమో సన్లైట్ అనమాట, మనకేమో మామూలు గ్యాస్ ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే అదేం మనకి, మొక్కలకి ఏంటనమాట సన్లైట్. సన్లైట్ అనేది దాని అంత ఉపయోగం అనమాట. దాన్ని బట్టి ఈ దిగుబడులు పెరగడం తగ్గడం అనేవి ఆధారపడి ఉంటాయి. అవన్నీ ఒకవేళ డౌట్ ఉండేటట్టయితే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి కనుక్కుంటే రేపు ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇర్రేడియేషన్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు తెలిసింది కదా, 2 రకాల రేడియేషన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే అయోనైజింగ్ రేడియేషన్, రెండోది ఏంటనమాట నాన్ అయోనైజింగ్ రేడియేషన్ లేదా రేడియేషన్. సో అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే అందులో ఉండేటువంటి ఏవైతే మనం ఉంటాయో అవన్నీ కూడా అయాన్లుగా మారిపోతాయని అర్థం అనమాట. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే అవి అయాన్లుగా మారవు అన్నమాట. అది రేడియేషన్లో 2 రకాలు. రేడియేషన్ అనేది అయాన్లుగా మారిపోవడం అనేది. సో ఈ చెప్పాను కదా, రేడియేషన్ మీద ప్రయోగాలు చేసిన వారు కూడా చాలామంది చనిపోయారు. మేడం క్యూరీ అనే పేరు విన్నారా? మనకి ఎక్కడ చేస్తుంటారు. రేడియేషన్ మీద ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి రేడియేషన్ తాలూకు ఎఫెక్ట్కి చనిపోవడం జరిగింది. అంటే ఏంటి, కొన్ని రకాలైనటువంటి అయాన్స్ బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఆ అయాన్స్ దాని చుట్టూ కూడా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటే ఆ రేడియేషన్కి గురయ్యామంటే చాలా డేంజర్. ఎక్స్రేలు కూడా ఎక్కువ తీసుకోకూడదు, ఎప్పుడో ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాలి తప్ప ఎక్స్రేలు కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అందులో పనిచేసే వాళ్ళకి కూడా రేడియేషన్ ఉంటుంది. ఎక్స్రే మనం తీస్తుంటారు కదా, ఎక్స్రే తీసేవాడు ఎప్పుడు కూడా ఒక పెద్ద ఇవన్నీ కూడా వేసుకుని తీస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు కనుక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు తొందరగా చనిపోతారు. ఈ ఎక్స్రే ఎలా పెడితే అలా తీసేయకూడదు అనమాట. మన కంటికి కనిపించట్లేదు లేకపోతే ఏం అవ్వట్లేదు, ఆ రేస్ చాలా డేంజరస్, కాబట్టి వాళ్ళు ఒక డ్రెస్ ప్రత్యేకంగా వేసుకుని తీస్తారు. అలాగే ఎక్స్రేలు కూడా ఎక్కువ మనం తీసుకోకూడదు. ఎప్పుడు తప్పనిసరి పరిస్థితి, ఏ చెయ్యో కాలో ఏదో విరిగిపోయినప్పుడు ఏదో అయినప్పుడు మనం తీసుకుంటాం, అప్పుడు మాత్రమే తప్పనిసరి కాబట్టి తీసుకోవాలన్నమాట. రెగ్యులర్గా తీసుకుంటే రేడియేషన్కి మనం కూడా గురవుతాము. సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే అయోనైజింగ్ రేడియేషన్ ఒకటి, రెండోది ఏంటన్నమాట నాన్ అయోనైజింగ్ రేడియేషన్. మన బంగారం కాలనీ పేట ఏంటది, పేట కాలనీయా, బంగారమ్మ పేట కాలనీయా, ఇక్కడదండి కాలనీ. పేట ఇంకోటి ఉంది, పేట ఇంకో మూలన ఎక్కడ ఉంది. సో ఈ బంగారమ్మ కాలనీలో మీరు వెళ్ళి చూసేటట్టయితే అక్కడ ఒక సెల్ టవర్ ఉంటుంది. రిలయన్స్ జియో టవర్ ఉంది అక్కడ, చూసారా? ఈసారి ఎప్పుడు కాలూరు వెళ్ళినప్పుడల్లా ఒకసారి దాని వైపు ఇలా చూడండి. కింద అక్కడ ఒక పెద్ద పోస్టర్లు అయితే దానికి అతికించి ఉంటుంది అన్నమాట. ఏంటంటే నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అని ఉంటుంది అక్కడ, తెలుసా? ఇప్పుడు చూడాలి, ఇంతవరకు మీరు చూసుండ్రు, ఇప్పుడు చూడండి. కాలూరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి ఆ టవర్ కింద మనం చూసేటట్టయితే నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అని ఉంటుంది అన్నమాట. అందుకే సెల్ ఫోన్ వాడడం వల్ల ఎంతో దానివల్ల రేడియేషన్ ఉంది, ఇవన్నీ అయిపోతాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతాయి, చాలా ప్రమాదాలు ఉన్నాయి, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోద్ది, ఇలాంటివన్నీ మనకి చెప్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఏంటంటే ఈ వాళ్ళు చెప్పేది, సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆ రేడియేషన్ అంతా కూడా నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కాబట్టి
మన మెదడు మీద ఎలాంటి ప్రభావం కూడా ఉండదు అని సైంటిస్టులు చెప్తూ ఉంటారు అన్నమాట. అయనైజింగ్ రేడియేషన్ అయితే ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమైందా? అయనైజింగ్ రేడియేషన్ అయితే అయాన్లు బయటకు వస్తుంటాయి కాబట్టి వాటి వల్ల ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనమాట. అయాన్లుగా మారిపోదు అది ఏమైనా అక్కడ. అయనైజేషన్ అనేది అక్కడ జరగదు అన్నమాట. మీరు ఇప్పుడు చూడాలి ఎప్పుడైనా సెల్ టవర్ దగ్గర ఈసారి తప్పనిసరిగా చూడండి, నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని ఉంటుంది అనమాట. నాన్ అయనైజింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఎలాంటి హాని కలిగించదు అనమాట. అందువల్ల సెల్ ఫోన్ దాదాపు గంట 2 గంటలు అలా మాట్లాడుతుంటారు ఇలా పెట్టుకొని. గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు అలా మాట్లాడుతూనే ఉంటారు, అయినా పర్వాలేదు. దానివల్ల ఏం రేడియేషన్ అనేది ఉండదు అని అర్థం అనమాట. దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఉన్నాయన్నమాట. ఆ లిమిట్ అంటే ఆ ఫోన్కి, మనకి ఏ ఫోన్ అయితే ఉంటుందో ఆ ఫోన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫోన్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఫోన్ని కూడా మనం సెల్ ఫోన్ని చెక్ చేయాలన్నమాట. ఆ రేడియేషన్ లిమిట్ ఎంత ఉంది, ఆ లిమిట్లో ఉందా లేదా దాటిపోయిందా అనే దాన్ని బట్టి మనకి రేడియేషన్ ఆధారపడి ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని మనం నొక్కితే దాన్ని SAR లెవెల్ అంటారు. SAR లెవెల్ అంటారు అనమాట. సో ఆ SAR లెవెల్ కరెక్ట్గా లిమిట్లోనే ఉండేటట్టు అయితే అది మనం వాడుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు చిన్న ఫోన్లు కంపెనీలు అవన్నీ పెట్టేసి రిలీజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు సరైన భద్రతా ప్రమాణాలు పాటించరు అనమాట. సో అవి రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి ఫోన్లు ఎట్టి పరిస్థితులను కూడా వాడకూడదు. అందువల్ల ఆ SAR అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఫోన్ కొనుక్కోవాలి. ఎప్పుడైతే అది మనం అలా చేస్తామో ఏం జరుగుద్దంటే అప్పుడు దాంట్లో నుంచి కొంత అయనైజింగ్ రేడియేషన్ అనేది వస్తుంటుంది అనమాట. అంటే భద్రతా ప్రమాణాలకి అనువుగా చేయలేదనుకోండి, అప్పుడు ఆ రేడియేషన్ వస్తుంది. ఈ సెల్ ఫోన్ టవర్లు పెట్టినప్పుడు జనాలు గొడవ చేస్తుంటారు. గ్రామాల్లో లేకపోతే ఎక్కడో దగ్గర జనాలందరూ నివసించే దగ్గర సెల్ ఫోన్ టవర్ పెడుతుంటే ధర్నాలు చేయడం, లేకపోతే ఏవో చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో ఎందుకు చేస్తుంటారు అవన్నీ కూడా? అందరూ ప్రతిరోజు నివసించే దగ్గర ఈ మధ్యలో సెల్ ఫోన్ టవర్ ఏంటి, మేమే ఉండాలా, బతకాలా, కావాలా, ఇవన్నీ మమ్మల్ని చంపేయడానికి పెడుతున్నారా, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటనమాట? సో ఈ సెల్ ఫోన్ టవర్ పెట్టేటట్టయితే దాని నుంచి వచ్చేటువంటి రేడియేషన్ వల్ల అందరికీ రకరకాల వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది తీసేయండి అని చేస్తుంటారు అన్నమాట. సో అది అందులో మరి ఎంతవరకు అది నిజం ఉంది అబద్ధం ఉంది అనేది మనం శాస్త్రవేత్తలు అయితే లేదని చెప్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్తుంటారన్నమాట. పిచ్చుకలు ఉంటాయి కదా గ్రామాల్లో, పిచ్చుకలు అని ఉంటాయి కదా, పిచ్చుక అనేదాన్ని చూసారా? చిన్నగా ఉంటాయి అన్నమాట. చిన్నగా ఉంటే ధాన్యం తింటూ ఉంటాయి. గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పిచ్చుకలు ఉంటాయి, ఇళ్లలో తిరుగుతుంటాయి కదా, తిరుగుతూ ధాన్యం తింటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంతరించిపోవడానికి సెల్ ఫోన్ టవర్లే కారణమని ఇప్పుడు కనిపెట్టారు. ఈ సెల్ ఫోన్ టవర్లు ఇవన్నీ తీసుకెళ్లి గూళ్ళు కట్టడం ఇవన్నీ చేస్తున్నాయి అన్నమాట. ఈ పిచ్చుకలు అనేవి ఏంటంటే సెల్ ఫోన్ టవర్లోకి వెళ్ళి గూళ్ళు కట్టడం ఇవన్నీ చేయడం. సో వాటి తాలూకు రేడియేషన్కి చాలా వరకు గురయ్యి ఈ మొత్తం పిచ్చుకల జాతి అంతరించిపోతుందని చెప్తున్నారన్నమాట. పిచ్చుకల జాతి కంప్లీట్గా అంతరించిపోయే స్థాయికి చేరుకుంది అనేది ఒక వాదన. సో రేడియేషన్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయన్నమాట. అంటే సెల్ ఫోన్ టవర్ కాబట్టి ఒక 5 కిలోమీటర్ల వరకు దాని ఎంత ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక రేంజ్ ఉంటుంది. ఇంతకుముందు నీకు చెప్పాను సెల్ అనే పేరు ఎందుకు వచ్చింది అని, మీరు మర్చిపోయారు కంప్లీట్గా. నేను చెప్పాను. సపోజ్ ఇప్పుడు బంగారం కాలనీలో ఒక టవర్ పెట్టారు కదా, దానికి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. ఒక 5 కిలోమీటర్లు ఎంతో రేంజ్ ఉంటుంది అనమాట. ఆ 5 కిలోమీటర్ల రేంజ్ని ఒక సెల్ అంటారు. మన సెల్ ఫోన్ అని అందుకే వచ్చింది పేరు దాన్ని. దీనికి ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో మరి ఎక్కడో ఒక దగ్గర ఇంకో టవర్ ఉంటుంది అనమాట. దానికి 5 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. దాన్ని 5 కిలోమీటర్ల రేంజ్ అక్కడ ఒక సెల్ అంటారు అనమాట. అదొక సెల్, ఇదొక సెల్. సెల్ అనే పేరుతో దాన్ని పిలుస్తారు. సెల్ అంటే ఊరికే ఫోన్ అని కాదనమాట. ఆ 5 కిలోమీటర్ల రేంజ్కి ఉండే పేరు సెల్. సో ఇలాగ ఒక్కొక్క సెల్ దగ్గర కలిసి అలా ఒక పెద్ద నెట్వర్క్ అనేది తయారవుతుంది. కాబట్టి మనం ఏమంటామంటే దాన్ని సెల్ ఫోన్ అని మనం పిలుస్తున్నాం అన్నమాట. అర్థమైందా? సెల్ ఫోన్ అనే పేరు అందుకు వచ్చింది. ఇది సంగతి. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. 2 లైన్లలోనూ ఇంత మీనింగ్స్, ఇన్ని తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈవినింగ్ ఎవరైనా అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటే, లేకపోతే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి దాని వైపు చూస్తారనమాట. చూస్తే ఒక పోస్టర్ దానికి అతికించి ఉంటుంది.
నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని అది పెట్టాలి, పెట్టకపోతే వాడికి తోలు తీస్తారు. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనే వాడు అక్కడ ప్రకటించకపోతే గవర్నమెంట్ని తప్పు అనమాట, తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి. దాని అర్థం ఏంటంటే ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు, ఎవరికి ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అక్కడ ప్రకటిస్తారనమాట. అలా పెట్టాలి, అక్కడ పెట్టి చూపెట్టాలి, పెద్ద బోర్డు పెట్టాలి నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని, లేకపోతే నేరం అదనమాట. సో మనకి ఇక్కడ రెండు రకాలైనటువంటి రేడియేషన్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్, రెండోది ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనమాట. అయనైజింగ్ రేడియేషన్ అనేది బాగా డేంజరస్ అయింది, అయాన్లుగా విడిపోయి బయటకు వస్తుంటాయి అనమాట. రేడియో ధార్మిక పదార్థాలు ఉంటే వాటి నుంచి అయాన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నాన్ అయనైజింగ్లో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఏమి కూడా ఉండదు. అలా నాన్ అయనైజింగ్ రేడియేషన్లో ఏమి ఇచ్చారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, రేడియో తరంగాలు, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అలాగే విజిబుల్ లైట్ మరియు మైక్రోవేవ్స్ అనేవి ఉంటాయి. ఇవి మాలిక్యూల్స్ నుంచి ఎలక్ట్రాన్లను తొలగించడానికి అవసరమైనటువంటి శక్తిని కలిగి ఉండవు. ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్లో ఎందుకంటే